అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇంటిని విడిచి తిరిగిన నాకై దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను, ఏకీభవించండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. సమయము నీది, మేము నీ వారమై ఉన్నాము. దేవా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక తండ్రి, మాతో మాట్లాడండి. నీ వాక్కులో సత్యం ఉన్నది, నీ వాక్కులో బలము ఉన్నది. నాయన, నీవు మాట్లాడితే తండ్రి నాయన మా జీవితాలు మార్చబడతాయి. మా జీవితాల్లో సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవా, నీ మాట కొరకు ప్రభువా నీ బిడ్డలు వేచి ఉన్నారు. ఏ మాటలు అవసరమయ్యున్నవో ఆ మాటలను మాకు వినిపించమని వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవ నామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమేన్. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తూ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు. కార్యక్రమం చాలా బాగుంటుంది, వాక్యం చాలా బాగా అర్థమవుతుంది మాకని అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం అండి. చెప్పేటటువంటి మాటలు మీకు అర్థం అవ్వాలి. చేస్తున్నటువంటి ఈ మాటలు విన్నటువంటి మీరు అనేక మందికి చెప్పాలి. అదే నా ఉద్దేశమై ఉన్నది. దేవుడే మాట్లాడుకుంటున్నాడు, నిలవబడేది మేము, మాట్లాడేది దేవుడు. కాబట్టి సమస్త మహిమాఘనత ఆయనకే చెందాలి. అలాగే చాలామంది ఫోన్ చేసి మరి ప్రార్థన చేయించుకుంటున్నారు, అవసరతలు చెప్తూ ఉన్నారు, వారి అంశాలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరి కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము చేస్తూ ఉన్నాం. తరువాత కార్యక్రమం జరిగిన తరువాత, అనగా మీ జీవితాల్లో కార్యం జరిగిన తర్వాత, అయ్యా మేము మేలు పొందుకున్నామని చెప్పి మరలా ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా సంతోషం. ఎందుకు అంటే కనుక జరిగినటువంటి కార్యాన్ని తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే మా పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. బలమైనటువంటి పరిచర్య చేయాలనేటువంటి
ఆలోచన కలిగి ముందుకు వెళుతూ ఉన్నాము. దేవుని రాజసువార్తలోనికి బలమైనటువంటి పరిచర్య చేస్తూ అనేక మందిని చేర్చాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారముగా ముందుకి వెళుతూ ఉన్నాం. కనుక మా పరిచర్య నిమిత్తం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఇంకనూ బలమైన రీతిలో మరి మన యొక్క పరిచర్య ముందుకు సాగేలా కృప చూపించునుగాక. ఆమేన్. మరి ఈరోజు మరి యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని మనం విందాం. ఇక ఎన్నో రోజులు లేదు, ఇక ఈ సంవత్సరం ముగిసిపోతూ ఉంది. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మధ్యలో ఒకే ఒక్క రోజు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క రోజుతో ఈ సంవత్సరం ముగిసిపోతూ ఉంది. కాబట్టి ఆఖరిగా మరి క్రిస్మస్ వర్తమానంలో మనం ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠము, పశువుల తొట్టెలో ఉన్న యేసే మనకు అక్షయమైన ఆహారము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మరొక పర్యాయం చెప్తూ ఉన్నాను, పశువుల తొట్టెలో ఉన్న యేసే మనకు అక్షయమైన ఆహారం. రైట్. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి సందర్భము మనం అనేక మార్లు ధ్యానించాం. ఆయన పుట్టవలసినటువంటి ప్రాంతము ముందుగానే చెప్పబడింది. ఆయన ఏ ప్రాంతములో పుట్టాలో, ఏ ఊరిలో పుట్టాలో, ఏ గోత్రములో పుట్టాలో, ఏ వంశములో పుట్టాలో, ఏ సంతతిలో పుట్టాలో ముందుగానే దేవుడు తెలియచేశాడు. ఏ రాజ్య పరిపాలన ఆయన జన్మించాలో కూడా ముందుగానే పాత నిబంధన గ్రంథములో ప్రవచనాల రూపములో ఆయా ప్రవక్తల ద్వారా ఆయా కాలాలలో దేవుడు రాయించి పెట్టేశాడు. ఈరోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము ప్రాంతములో పుట్టాలనే విషయాన్ని మీకా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. బెత్లెహేము ప్రాంతము అనగా దావీదు యొక్క ఊరు. బెత్లెహేము దావీదు యొక్క ఊరు. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశములో పుట్టాలి. అబ్రహాము సంతతిలో ఆయన రావాలి. యూదా గోత్రములో ఆయన జన్మించాలి. అనగా దావీదు యొక్క పేరు, దావీదు యొక్క ఊరి పేరు, దావీదు యొక్క గోత్రము, దావీదు యొక్క వంశములో ఆయన జన్మించాలని దేవుడు ముందుగానే రాయించాడు. ఆయన గురించి ఏదైతే చెప్పబడిందో, ఏదైతే రాయబడినది చెప్పబడినది ఎక్కడ అక్షరం పొల్లిపోకుండా నెరవేర్పు కలిగించినటువంటి దేవుడే మనము సేవిస్తున్న దేవుడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితాలలో ఆ వాగ్దానాలు ఖచ్చితముగా ఒకనొక సమయం వస్తుంది. దానినే నిర్ణీత కాలం అన్నారు, దానినే కాలం పరిపూర్ణమవడం అన్నారు. అలా వచ్చినప్పుడు ఖచ్చితముగా వాగ్దానాలు నెరవేరుతాయి. అప్పటి వరకు ఆ వాగ్దానాలు మనము చేదబుచ్చుకుని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వాక్యమిట్టిన దైవ జనాంగమా, గమనించండి. నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేరలేదు, అయ్యో ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదని అనుకుంటున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఆ వాగ్దానము నెరవేరడానికి సిద్ధమైపోతా ఉంది. నువ్వు సిద్ధంగా ఉండు. నీ జీవితంలో ఆ వాగ్దానము ఖచ్చితముగా నెరవేరబోయేటటువంటి రోజు రాబోతూ ఉంది. దాని కొరకు కనిపెట్టు, దాని కొరకు ప్రార్థన చెయ్యి. అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు వాగ్దానాలు చేశాడు, దేవుడు ప్రవచనాలు పలికించాడు. ముందుగానే గ్రంథస్థం చేశారు. గ్రంథపు చుట్టలో ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటలలో ఒక మాట, ఆయన బెత్లెహేము ప్రాంతంలో పుట్టాలి అనేటువంటి మాట. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు, స్వల్పమైన దానవు కావు. యూదులను ఏలబోయేటటువంటి రాజు నీలో నుంచి వస్తాడు అనేటువంటి మాట ఏదైతే మీకా గ్రంథములో మీకా ద్వారా దేవుడు రాయించాడు 5వ అధ్యాయం 2వ వచనములో, ఆ మాటే జరుగుతూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయములో ఆ మాట జరగడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము. బెత్లెహేములో యేసయ్య పుట్టాలి. బెత్లెహేములో పుట్టాలి అంటే మరియమ్మ యోసేపులు బెత్లెహేముకు రావాలి. మరి వారు ఎక్కడ ఉన్నారు అంటే గలిలయలో నజరేతులో ఉన్నారు వారు. ఇప్పుడు గలిలయలో నజరేతులో ఉన్నటువంటి వీరు యోదయాలో ఉన్న బెత్లెహేములోనికి రావాలి. అలా రావాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యమే జనాభా లెక్కలు రాయడం మొదలుపెట్టారు. జనన సంఖ్యను రాస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి ప్రాంతాలకు వారు రావాల్సినదే, ఎవరి ఊళ్ళకు వారు రావాల్సినదే. మరి యోసేపు గారు దావీదు వంశంలో పుట్టాడు. యోసేపు గారు దావీదు యొక్క గోత్రాన్ని కలిగిన వారుగా ఉన్నాడు గనుక, మరి వారి ఊరు బెత్లెహేము ప్రాంతము గనుక
గలిలయలోని ఉన్నటువంటి నజరేత్ అనే ఊరు నుంచి యోదయలోని బెత్లెహేము దగ్గరకు రావడానికి మరి చాలా దూరం అది. కానీ అప్పటికే మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నారు. ఆమె నిండు చోళాలుగా ఉన్నారు. ప్రసవ దినములు నిండాయి. ఇక ఆమె కనడానికి సిద్ధముగా ఉంది. అలాంటి సమయంలో యోసేపు గారు మరియమ్మ ఇద్దరు ప్రయాణమై జనాభా లెక్కల్లోనికి లెక్కించబడడానికి వస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి మొత్తానికి బెత్లెహేము ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రసవ దినములు నిండెను కనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తికొడలతో చుట్టూ సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టెను. రైట్, బెత్లెహేముకు రావడం జరిగింది. బెత్లెహేములోనే యేసు ప్రభువు పుట్టాలి కాబట్టి బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె ప్రసవ దినములు నిండాయి. ఆమె కుమారుని కన్నట్టుగా రాయబడింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. చలికాలం అది. యోసేపు గారు యేసయ్యను ఎత్తుకున్నారు. ఇప్పుడు ఒక ప్లేస్ కోసం చూస్తూ ఉన్నారు. అక్కడ వారికి సత్రం కనబడింది. వెంటనే యోసేపు సత్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొడితే సత్రములో ఉన్నటువంటి వారు అంటున్నారు కదా, ఇక్కడ స్థలము లేదు, సత్రములో స్థలము లేదు అని చెప్పి డోర్ వేసేశారు. అంటే పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సత్రము చోటివ్వలేకపోయింది. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసయ్యకు సత్రం చోటివ్వలేకపోయింది. మనందరి కొరకు బలియాగము చేయడానికి, అందరి పాపములను తొలగించి అందరినీ పరిశుద్ధులుగా మార్చడానికి, రక్తము కార్చి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ సత్రము చోటివ్వలేకపోయింది. మనందరినీ ఆదరించడానికి, మనందరికీ మోక్ష మార్గము ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ సత్రము చోటివ్వలేకపోయింది. మరి తర్వాత ఏం జరిగింది అంటే, దూరంగా కనబడుతున్నటువంటి ఒక పశువుల తొట్టె, ఆ పశువుల తొట్టె దగ్గరకు ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని యోసేపు గారు మరియమ్మ తీసుకుని వెళ్ళారు. ఆ పశువుల తొట్టె చుట్టూ పశువులు ఉన్నాయి. పశువుల పాకలో తొట్టె ఉంది. ఆ పశువుల తొట్టెలో ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టెను. ఇప్పుడు గమనించాలి పశువుల తొట్టె గురించినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథములో మనము గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు పశువుల తొట్టె గురించి అద్భుతముగా లూకా గారు చెబుతూ ఉన్నారు. ఈ పశువుల తొట్టె ఏమైనది? ఈ పశువుల తొట్టె యేసుక్రీస్తు ప్రభు వారు పండుకోవడానికి అది పరుపుగా మారిపోయింది. ఆయన పవలించడానికి మంచముగా మారిపోయింది. ఆ బాలయేసుగా ఉన్నటువంటి చిన్న బాలుడుగా ఉన్నటువంటి శిశువుగా ఉన్నటువంటి రోజుల బిడ్డగా ఉన్నటువంటి ఆయన పడుకోవడానికి పవలించడానికి ఈ తొట్టె అద్భుతముగా వాడబడింది. పశువులకు తొట్టెగా ఉన్నటువంటి ఈ తొట్టె యేసుక్రీస్తు ప్రభు వారు పవలించడానికి ఉపయోగపడినటువంటి తొట్టెగా కనబడుతూ ఉంది. అసలు పశువుల తొట్టె ఎందుకు ఉపయోగిస్తారు, పశువుల తొట్టె వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. పశువుల తొట్టెలో పశువులకు కావలసినటువంటి మేత వేస్తారు. అంటే ఆ తొట్టె వాటికి ఆహారాన్ని తీసుకునేటటువంటి పాత్రగా ఉపయోగపడుతుంది. పశువులకు ఆహారం వేసే పాత్రగా ఉపయోగపడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆ తొట్టెలో ఉన్నాడో ఆ యొక్క పశువులు కూడా ఏమీ అనట్లేదండి. ఎంత మంచి పశువులు! సత్రముల్లో ఉన్నటువంటి మనుషులు పశువులుగా మారిపోయారు, కానీ పాకలో ఉన్నటువంటి పశువులు మానవత్వం కలిగిన వాటిగా మారిపోయాయి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సత్రములో ఉన్నవారు ఎరగలేకపోయారు, సత్రములో ఉన్నవారు గుర్తించలేకపోయారు, సత్రములో ఉన్నటువంటి వారికి అవగాహన లేదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పాకలో ఉన్నటువంటి పశువులు గుర్తించాయి. కాబట్టి అవి ఆహారం తినేటువంటి తొట్టెను కూడా అవి త్యాగం చేశాయి. ఆ తొట్టె కూడా యేసు ప్రభువు పడుకోగానే ఎంతగానో మురిసిపోయింది ఆ తొట్టె. ఆ తొట్టె గురించి చరిత్ర చాలా పెద్దదే. ఆ తొట్టెలో పశువులు తినే ఆహారం ఉంటుంది. అంత మాత్రమే కాదండి, ఈ తొట్టెకు ఉన్నటువంటి విశిష్టత మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి ప్రాంతము ఇశ్రాయేలు దేశము. ఇది ప్రపంచానికి నడిబొడ్డుగా ఉంది. ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము, మధ్యలో ఉన్నటువంటి దేశము ఇశ్రాయేలు దేశము. ఇప్పుడు ఇశ్రాయేలు దేశములో యూదా అనేటటువంటి పట్టణము, యూదా అనేటటువంటి ప్రాంతము దానికి మధ్యలో ఉంది. యూదా అనేటువంటి ప్రాంతములో బెత్లెహేము అనే ప్రాంతము, బెత్లెహేము అనేటువంటి ఊరు ప్రపంచానికి మధ్యలో ఉంది. బెత్లెహేము అనేటువంటి ఊరులో ఈ పశువుల పాక మధ్యలో ఉంది. ఈ పాకలో పశువుల తొట్టె ఇంకా మధ్యలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమికి మధ్యస్థు కేంద్ర బిందువు ఏంటంటే పశువుల తొట్టె. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును,
భూమి గుండ్రంగా ఉంటుంది, ఈ భూమికి నాభి ఉంటుంది, ఈ భూమికి కేంద్ర బిందువు ఉంటుంది. ఆ కేంద్ర బిందువు ఏమైందంటే పశువుల తొట్టై ఉన్నది. ఆ ప్రాంతం ఏమై ఉన్నదంటే బెత్లెహేమైనది. ఆ దేశము యోధా దేశం అయి ఉన్నది. ఇశ్రాయేలు దేశముగా పిలువబడుతున్న దేశము సెంటర్గా వచ్చింది. ఏదేమైనప్పటికీ గమనించాల్సినటువంటి మాట ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూకేంద్రమై ఉన్నాడు. భూకేంద్ర బిందువు యేసుక్రీస్తు ప్రభు గారుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన భూకేంద్రంగా ఉన్నటువంటి ఆయన, భూమికి కేంద్రంగా ఉన్నటువంటి ఈ పశువుల తొట్టె ఎక్కడైతే ఉన్నదో అదే భూకేంద్ర బిందువు. అక్కడే ఆయన ఆ తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. అంటే ఆయన భూకేంద్రమై ఉన్నాడన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. అంటే తొట్టికి ఎంత చరిత్ర ఉందా? అవును, ఉంది. ఏది కూడా చరిత్ర లేకుండా దేవుడు రాయించాడు. గమనించాలి. ఈ తొట్టె మరి ప్రపంచములో మనం గమనిస్తే కనుక మిడిల్ పాయింట్ అన్నమాట, మధ్య బిందువుగా, కేంద్ర బిందువుగా మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ తొట్టెలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు ఆ తొట్టెలో. అసలు ఆ తొట్టె ఎందుకు వాడాలి అంటే ఆహారం కోసము, పశువుల ఆహారం కోసము ఈ తొట్టెను మరి వాడాలి. కానీ ఈ తొట్టెలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. దీన్ని గమనించినట్లయితే కనుక ఆహారం ఉండే స్థలములో యేసయ్య ఉన్నాడు. భూ కేంద్ర బిందువుగా ఆయన ఉన్నాడు. ఆహారం ఉన్న తొట్టెలోని ఎందుకు ఆయన ఉన్నాడు అంటే దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటంటే ఆయన ఆహారముగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. ఆయనే మనకు ఆహారముగా ఉన్నాడు. అవును, ఆయన ఆహారమై ఉన్నాడనే విషయము యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి కానీ, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్షయమైనటువంటి ఆహారము ఏమిటి? క్షయమైనటువంటి ఆహారం ఏమిటి? ఈ భూమి మీద మనము తింటున్నటువంటి ఆహారం అంతా కూడా క్షయమైనటువంటి ఆహారమే. అక్షయమైనటువంటి ఆహారం ఏమిటి అంటే మనం గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్షయమైన అటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడద్దు కానీ అక్షయమైనటువంటి ఆహారము, నిత్య జీవము కలుగజేసేటటువంటి ఆహారమే అక్షయమైనటువంటి ఆహారము. క్షయమైనటువంటి ఆహారము తిన తర్వాత అరిగిపోతుంది, బహిరంగంగా బయటికి వెళ్ళిపోతుంది, బహిర్భూమిలోకి పోతుంది. కానీ అక్షయమైన ఆహారం అలా కాదండి, నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళిపోతుంది, నిత్య జీవములోనికి మనల్ని నడిపిస్తుంది. అదే అక్షయమైనటువంటి ఆహారం. దేవుని మహిమ కలుగునుగాక. మరి ఈ అక్షయమైనటువంటి ఆహారము గురించి మనం గమనించినట్లయితే ఈ అక్షయమైనటువంటి ఆహారమే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నారు. ఆయన అక్షయమైనటువంటి ఆహారముగా మనకు కనబడుతూ ఉన్నాడు. వాక్యం ఇటున దైవ జనాంగమా, పశువుల తొట్టెలో ఆహారం వేస్తారు పశువుల కొరకు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆత్మీయ ఆహారంగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ ఆహారాన్ని మనం భుజించాలి. అసలు భూమి మీద ఎన్ని రకాల ఆహారాలు ఉన్నాయి? మనకు తెలిసినటువంటి ఆహారాలు అంటే మనందరికీ తెలుసు. భూమి నుంచి వచ్చేటటువంటి ఆహారం, భూమి నుంచి వచ్చేటువంటి ఆహారం వరి, గోధుమలు, పత్తి చాలా ఉన్నాయి. భూమి నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, మనం ఉపయోగించే ఆహార పదార్థాలు, మనము వాడుకునేటువంటి వస్తువులు కావచ్చు, ఏదేమైనా ప్రతి మొక్క కూడా భూమిలో నుంచే వస్తూ ఉంది. ప్రతి కాయ కూడా, ప్రతి పండు కూడా వస్తూ ఉంది. అంటే భూమి నుండి వచ్చేటువంటి ఆహారం అయి ఉన్నది. మనకు బాగా తెలుసు ఇదంతా కూడా భూమి నుండి వచ్చే ఆహారం. దేవుని మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములనిచ్చు ప్రతి చెట్టును, విత్తననిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాడు, అవి మీకు ఆహారమగును. కాబట్టి ఇది భూమిలోంచి వచ్చే ఆహారం. ఇది మనందరికీ తెలుసు, మనము తింటూ ఉన్నాం. ఈ ఆహారం భూమి నుంచి వచ్చే ఆహారం మనం తింటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనందరికీ కూడా తెలిసినటువంటి ఆహారము, లేదంటే కనుక యోబు గ్రంథం 28:5లో కూడా రాయబడ్డ మాట, భూమి నుండి ఆహారం పుట్టును. ఇది భూమి నుంచి పుట్టేటటువంటి ఆహారం, తెలిసిన ఆహారం. రెండవది ఆకాశము నుండి వచ్చినటువంటి ఆహారము కూడా మనము చూడాలి. ఆకాశము నుండి వచ్చిన ఆహారము అది మనము తినలేదు. కానీ ఆ ఆహారాన్ని ఎవరు తిన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు. దేవుని జనాంగంగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం, వారు తిన్నారు ఆహారం. దాని గురించి మాట్లాడితే కనుక నిర్గమాకాండం 16వ అధ్యాయము 4వ వచనము,
ఇది ఆకాశము నుండి వచ్చిన ఆహారం అంట. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. అనగా ఈ ఆహారము ఏమిటి అంటే గనక ఆకాశము నుండి వచ్చినటువంటి ఆహారం అయి ఉన్నది. ఈ ఆహారాన్ని ఎవరు తిన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి భూలోకమైన సంబంధించినటువంటి ఆహారం, భూమి నుంచి వచ్చే ఆహారం ఉంది, అలాగే మరి ఆకాశము నుండి వచ్చేటటువంటి ఆహారము కూడా ఇక్కడ చెప్పబడింది. ఇదే మాట 105వ కీర్తన 40వ వచనములో మనం చూడొచ్చు. వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. ఇది కూడా అద్భుతమైనటువంటి మాటే. ఆకాశము నుంచి వచ్చినటువంటి ఆహారం అంట. భూమి నుంచి వచ్చే ఆహారం మనకు తెలుసు, కానీ ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారము అనగా పూరేళ్ళు, అలాగే ఆకాశము నుండి ఆయన కురిపించినటువంటి మన్నా కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇదే మాట 78వ కీర్తన 24వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు కనబడుతుంది. 78:24. దేవునికి స్తోత్రం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. అంటే ఈ మన్నాను ఎలా పిలుస్తున్నారంటే ఆకాశ ధాన్యం అంటూ ఉన్నారు. మనము భూలోక ధాన్యము మనము తింటాము, కానీ ఆకాశ ధాన్యము కూడా ఉంది. ఈ ఆకాశ ధాన్యాన్ని ఎవరు తిన్నారు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు. ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారం అది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము. ఈ పరలోకం నుంచి వచ్చిన ఆహారం ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారే. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారము యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారే పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారము. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నాతో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఎప్పుడును ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడును దప్పికొనడు. అద్భుతమైనటువంటి మాట. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెబుతూ ఉన్నాడు. అంటే పశువుల తొట్టెలో ఉన్నటువంటి ఈయన ఎలాంటి ఆహారము అంటే అక్షయమైనటువంటి ఆహారమై ఉన్నాడు. క్షయము కాని నయము కానటువంటి ఆహారమై ఉన్నాడు. ఈ ఆహారము పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. భూలోక ఆహారం మనం ఎరిగిన వారమై ఉన్నాము. ఆకాశ ఆహారము ఇశ్రాయేలీయులు తిన్నారు, ఆకాశ ధాన్యము. కానీ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి యేసు అనేటటువంటి అక్షయమైన ఆహారం అయితే ప్రజలందరూ కూడా భుజించవలసిన వారై ఉన్నారు. ఈ ఆహారము అనగా వాక్యమే. ఈ ఆహారము జీవము కలిగినటువంటి ఆహారము, చచ్చినటువంటి మనలను జీవింపజేసే ఆహారం అయి ఉన్నది, మనకు శక్తినిచ్చే ఆహారం అయి ఉన్నది. ఈ ఆహారము మనం భుజిస్తే పరలోక రాజ్యములోనికి, నిత్య జీవములోనికి మనము చేరువవుతాము. ఈ ఆహారం మనము ఖచ్చితముగా తీసుకోవలసిన వారమై ఉన్నాము. పరలోకముని దిగి వచ్చినటువంటి జీవాహారము ఆయనై ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, పరలోకముని దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పెను. ప్రభు సంస్కారము తీసుకుంటే ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని మనము స్వీకరిస్తే ఆయన శరీరాన్ని మనం తీసుకున్నట్లే. కాబట్టి ఆయనే ఆహారంగా మారిపోయాడు. ఇప్పుడు ఆ తొట్టెలోనికి ఎందుకు వచ్చాడంటే పశువులు తినేటువంటి గడ్డి అనగా పశువులు తినే ఆహారం ఉన్నటువంటి తొట్టె మనకు నేర్పిస్తున్న పాఠము ఏమిటి అంటే ఆ మేతగా మారిపోయాడు. అనగా మనకు ఆహారముగా ఆయన వచ్చి ఉన్నాడు. అక్షయమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే ఆ తొట్టె ఇప్పుడు అక్షయమైనటువంటి ఆహారాన్ని కలిగి మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 6:54 కూడా మనం గమనిస్తే, నా శరీరము అని నా రక్తము అని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ తొట్టెలో ఉన్నటువంటి యేసయ్య
అక్షయమైనటువంటి ఆహారంగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అక్షయమైనటువంటి ఆహారాన్ని మనం కలిగి, ఈ ఆహారాన్ని మనం భుజిస్తూ మనం ముందుకు సాగాలి. ఈ ఆహారమే మనకు నిత్య జీవానికి మార్గమయ్యింది. ఇట్టి నిత్య జీవముకు ఆధారమైనటువంటి వాక్యాహారాన్ని మనం కలిగి ముందుకు సాగే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. దేవా, అక్షయమైనటువంటి ఆహారముగా పశువుల తొట్టెలోనికి వచ్చి వేసిన తండ్రి, మీకు వందనాలు. ఈ అక్షయమైన ఆహారము శాశ్వత కాలము మాతో నాయనా, శాశ్వత కాలం మమ్మలను పరలోక రాజ్యములో ఉంచే ఆహారమై ఉన్నది కనుక ఈ ఆహారాన్ని ప్రభువా మేము భుజించి ముందుకు సాగడానికి సహాయము దయచేయండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆనందమాసం యొక్క ఆనందకరమైన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు కొమ్మరింపు ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.